ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 6 months ట్రైనింగ్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 6 months ట్రైనింగ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ 18 months ట్రైనింగ్ కండక్టింగ్ దిస్ అకాడమీ. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ విల్ కమ్ త్రూ అవుట్ ఇండియా. ప్రజెంట్ అస్సాం 36 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కండక్టింగ్ నౌ. అండ్ అందర్ బ్యాచ్ మహారాష్ట్ర ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, they also 36 members training conducting us. And the forest beat officers 68 members training conducting now, 2 batches AB section, and other 68 members will come on December. Okay, this is a national wide training institution. This academy total forest area is 1000 acres. This forest type is dry deciduous forest. This academy having some wild boars, monitor lizards, porcupines, 200 peacocks, 300 varieties of plant species also identified in this forest area. But daytime we cannot see any animal. Daytime is resting place for all animals. Actually wild animals are nocturnal animals. That's why they will gathering food night time, and daytime is resting place for all animals in the wild, any forest. Okay, now we are going to forest visit, trekking up and down 4 kilometers. This is Sandra. This plant name is Sandra. Acacia tundra. Botanical name is Acacia tundra. How many eat pan? Killi, pan. Pan में डालते हैं brown color liquid katta. Brown color liquid katta or kachu. మనకి బీటిల్ లీఫ్ మీద బ్రౌన్ కలర్ లిక్విడ్ పూసి తర్వాత సున్నము, యాలకులు, ఒక్కలు అవన్నీ వేసుకుంటారు కదా. సో ఆ లిక్విడ్ దాన్ని కత్తా లేదా కాచు అంటారు. కత్తా లేదా కాచు ప్రిపేరింగ్ దిస్ ప్లాంట్ హార్ట్ వుడ్. లోపల హార్ట్ వుడ్ని పీసెట్ చేసి వాటర్లో వేసి బాయిల్ చేసి దీనికి రెసిడ్యూ విల్ కమ్. దట్ ఈస్ కత్తా ఆర్ కాచు. ఇన్ ఇండియా ఎవ్రీ ఇయర్ 18 crores బిజినెస్ దిస్ కత్తా ఆర్ కాచు. ఎందుకంటే పాన్ తినే వాళ్ళు గల్లీకి ఒక పాన్ షాప్ ఉంది. సో దీని బిజినెస్ చాలా ఉందండి. సో అది మోదుగా తెలుసు కదా, లీఫ్ మేకింగ్ వీట్ ప్లేట్స్. మోదుగా ఆకులు, ఇస్తరాకులు, వరల్డ్ ఇండస్ట్రీలో ఇస్తరాకులు తయారు చేసేది. ఇప్పుడు మనకు అన్నీ కూడా ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ ఇస్తరాకులు, ప్లాస్టిక్ గ్లాసెస్ వస్తుంది. మనం వేడివేడి కాఫీ కానీ వేడివేడి రైస్ కానీ మనం ఆ ప్లేట్ మీద వేసినప్పుడు మనకు తెలియకుండానే ప్లాస్టిక్ కరిగిపోతుంది. దట్ మనం తీసుకుంటున్నాము కాజ్ ఆఫ్ ద క్యాన్సర్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ అవర్ బాడీ. సో ప్లాస్టిక్ మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. దీనికి ఫ్లవర్స్ వస్తాయి కదా, దాని హోలీ కలర్ వాడతారు కదా. తర్వాత అది ఇంకోటి వేరే ఉంది, మన దారిలో ఉంది. ఇంకా చెప్పుకుందాం. ఎప్పసారా ఉంది, ప్లాంట్ ఉంది, చెప్పుకుందాం.